బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఆలూరు రైల్వే గేట్ సమీపంలో గన్ ఫైర్ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రైల్వే సిగ్నల్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు దుండగులను జీఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించారు. కట్టర్లు పట్టుకుని రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుండగుల పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన జీఆర్పీఎఫ్ పోలీసులు సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాపింగ్ చేసే ప్రయత్నం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పొన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే రూట్లో నెల రోజుల క్రితం రైలును ఆపి దోపిడీ చేసిన ఘటన చోటు చేసుకోవడంతో వారం రోజుల క్రితమే జీఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సమీపంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ అవుటర్ సిగ్నల్ హోమ్ సిగ్నల్ అంటారు, ఆ ప్లేస్లో ఈ సంఘటన జరిగింది. సదరు నేరస్తులు వారి నేరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్టికల్స్ ఒక వైర్ కట్టరు, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ టెస్టరు, అదేవిధంగా సర్జికల్ మెడికల్ హ్యాండ్ గ్లౌస్ ఇవి కూడా సదరు నేర స్థలంలో మనకి దొరకడం జరిగింది. దాని మేరకు గుంటూరు క్లూస్ టీము సదరు నేరస్తులు ఏలుముద్రలు అదేవిధంగా క్లూస్ని సేకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ నేరానికి పాల్పడినటువంటి దుండగుల్ని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెడతారు. ఆలూరు గేటు సమీపంలో గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఆలూరు రైల్వే గేట్ సమీపంలో గన్ ఫైర్ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రైల్వే సిగ్నల్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కట్టర్లు పట్టుకుని రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన జీఆర్పీఎఫ్ పోలీసులు సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాపింగ్ చేసే ప్రయత్నం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఒక 5 మినిట్స్లో ఫోన్లో మొగటం మొదలైంది. వేసావా దాన్ని చూస్తే మనం చేసే కంచెం వస్తామన్నది రెండు ఇంకా ఇంకొక 5 మినిట్స్లో ఫోన్లో మొగటం మొదలైంది. వేసావా దాన్ని చూస్తే మనం చేసే కంచెం వస్తామన్నది రెండు ఇంకా ఇంకొక 5 మినిట్స్లో ఫోన్లో మొగటం మొదలైంది. వేసావా గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఆలూరు రైల్వే గేట్ సమీపంలో గన్ ఫైర్ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రైల్వే సిగ్నల్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కట్టర్లు పట్టుకుని రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన జీఆర్పీఎఫ్ పోలీసులు సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? ఏదైతే బాపట్ల జిల్లాలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి హైలైట్ పరిస్థితులు నెలకొన్నాయి. అదే తెనాలి రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని 377వ మైల్ రాయి వద్ద ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రైల్వే పోలీసులకు 2 అనుమానితులు కనిపించారు. అయితే రైల్వే సిగ్నల్ పాయింట్ వద్ద సిగ్నల్ ట్యాపరింగ్ పాల్పడుతున్నట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. అయితే తదనంతరం కూడా వాళ్ళని ఎవరు మీరు అంటా కూడా పోలీసులు క్వశ్చన్ చేస్తుండగా పోలీసులపై అయితే వాళ్ళు ఒక్కసారిగా ఆ రాళ్లు విసరడంతో తూటిలో పోలీసులకు కూడా రాళ్లు దెబ్బలు తప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏదైతే పోలీసులు వెంటనే కూడా అలర్ట్ అయ్యి కాల్పులు జరిపిన పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో
ఏదైతే దుండగులు చీకటి కావడంతో కూడా చుట్టుపక్కల పొలాలు అవడంతో పొలాల్లోకి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలో ఏదైతే వైర్ కట్టరు అలాగే గ్లవ్స్ టెస్ట్లు అవన్నీ కూడా ఆ ప్రాంతంలో దొరికిన పరిస్థితి అయితే ఉంది. వాటిని తీసుకున్న తర్వాత పోలీసుల విచారణలో ముఖ్యంగా ఏదైతే సిగ్నల్ ట్యాపరింగ్ చేయంగా ట్రైన్ ఆపేందుకు అయితే ప్రయత్నిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. అంటే దుండగులు దొంగతనానికి పాల్పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. గత కొద్ది కాలం నుంచి కూడా ఇటు పల్నాడు జిల్లా కానీ ఇటు ఇదే క్రమంలో బాపట్ల ప్రాంతం వైపు కూడా బాపట్ల జిల్లాలో గత కొద్ది నెలల క్రితం కూడా రైల్వే ట్రైన్ లో ఏదైతే దొంగతనానికి పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో ఈ ట్యాపరింగ్ చేసి ఈ ట్యాపరింగ్ ద్వారా ట్రైన్ ఆపటం జరుగుతుంది. ట్రైన్ ఆపిన తర్వాత దొంగలు ట్రైన్ లోకి ప్రవేశించి వెంటనే దొంగతనానికి పాల్పడి బెదిరించి దొంగతనానికి పాల్పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విధమైన చర్యలకు పాల్పడినట్టుగా వాళ్ళు తెలుస్తుంది. మొత్తంగా వారిపై ఏదైతే గన్ను పేల్చడంతో కూడా వాళ్ళు త్రుటిలో తప్పుకొని పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. వారికి సంబంధించి ఏదైతే డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా వాళ్ళని జిఆర్పిఎస్ సంబంధించి జిఆర్పిఎఫ్ పోలీసులు కానీ అలాగే ఈ యొక్క పోలీసులు కలిసి కూడా క్లూస్ టీమ్ ద్వారా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తంగా కూడా కాల్పుల సమయంలో కూడా 4-5 బుల్లెట్లు అక్కడ పడటం జరిగింది. ఆ బుల్లెట్లను కూడా పోలీసులు చూస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఏదైతే వారిని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు వారిని విచారణలో భాగంగా మొత్తంగా ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే దొంగతనానికి పాల్పడేందుక ఇంకా మరే కోణం ఉందా? ఎందుకంటే అటు చూసుకుంటే ఆ ట్రైన్ ట్రాక్ కు సంబంధించి ఎందుకంటే చెన్నై అలాగే విజయవాడ హైదరాబాద్ వరకు కూడా ఆ యొక్క ప్రాంతం నుంచి ట్రైన్లు వెళ్తా ఉంటున్న పరిస్థితి, ఎక్కువ ట్రైన్లు వెళ్తా ఉంటాయి. ఆ ట్రైన్లకు సంబంధించి ఏదన్నా ఆ ట్రైన్ లో వేలాది మంది కూడా ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఏదన్నా అపారం ఏదన్నా సంభవిస్తే కనుక వీరు నిర్వహించే క్రమంలో ఏదన్నా ట్రైన్లు ఆపటమా, దొంగతనానికి పాల్పడటమా, ఇంకా మరే కోణంలో అన్నా ఏం జరుగుతుందనే కూడా పోలీసులు విచారణ క్రమం సాగిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తంగా 6 టీములను అయితే ఏర్పాటు చేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు దీనికి సంబంధించి 6 టీముల ద్వారా 6 టీములు తిరుగుతున్నట్లుగా కూడా పోలీసులు అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.